ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. సో ఈ రోజు వీడియో వచ్చేసి ఆల్రెడీ మీ టైటిల్ చదివే ఉంటారు. వాట్స్ ఇన్ మై బ్యాగ్. యాక్చువల్గా నా బ్యాగ్లో నేను ఏం క్యారీ చేస్తాను, ఏం పెట్టుకుంటాను, ఎలా ఆర్గనైజ్ చేసుకుంటాను, ఇవి నేను మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. సో వీడియోలోకి వెళ్ళిపోదామా? సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను నా హ్యాండ్ బ్యాగ్ చూపిస్తున్నా అండి. ఇది నా హ్యాండ్ బ్యాగ్. ఆబ్వియస్లీ నా హ్యాండ్ బ్యాగ్ కలెక్షన్ చూసుంటే మీరందరూ దీని గురించి కంప్లీట్ డీటెయిల్స్ నేను అందులో ఇచ్చాను అనమాట. ఇది వ్యాన్ హుస్సేన్ బ్రాండ్. నాకు చాలా ఇష్టమైన నా ఫేవరెట్ హ్యాండ్ బ్యాగ్ అనమాట. సో అందుకే ఇది నేను చాలా భద్రంగా చాలా జాగ్రత్తగా వాడతాను. సో దీనికి ఇలా 2 కంపార్ట్మెంట్స్ వచ్చాయి, ఫ్రంట్ ఒకటి అండ్ మెయిన్ కంపార్ట్మెంట్ ఇది ఒకటి అనమాట. సో ఇప్పుడు ఇందులో ఏమున్నాయో చూసేద్దాం. సో ఫస్ట్ నేను మెయిన్ కంపార్ట్మెంట్ ఓపెన్ చేశాను. ఓపెన్ చేస్తే ఇలా ఉన్నాయి. ఏంటేంటి అవి ఏంటేంటి అనేది నేను మీకు చూపిస్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ సైడ్ కనిపించింది కదా, ఇది వాలెట్ అనమాట. ఆబ్వియస్లీ ఇది బ్యాగిట్ వాలెట్. యాక్చువల్గా ఇది నేను 1 ఇయర్ నుంచి వాడుతున్నాను, బట్ చాలా ఓల్డ్ అయిపోయింది, అందుకే కొత్తది నేను రీప్లేస్ చేయాలి. ఇదైతే మోడల్ ఇలా ఉంటుంది. నేను కార్డ్స్ అవన్నీ ఇలా ఆర్గనైజ్ చేసుకుంటాను, ఇక్కడ క్యాష్ అవన్నీ పెట్టుకుంటాను అనమాట. సో ఆబ్వియస్లీ వాలెట్. అండ్ నెక్స్ట్ ఏముంది, ఓ మై గాడ్, ఇంకొక వాలెట్ ఉంది. యాక్చువల్గా ఇది నేను కొన్నాను, ఇది అది ఇందులోకి షిఫ్ట్ చేద్దామని చెప్పి ఇది అందులోనే పెట్టాను అనమాట. ఇది కూడా బ్యాగిట్టే. నాకు బ్యాగిట్ బ్యాగ్స్ అంటే చాలా ఇష్టం. ఇది కాస్ట్ వచ్చేసి 1150 ఉంది, బట్ నాకు ఇది ఫ్లాట్ 50%లో వచ్చిందనమాట. నాకు ఇలాంటి కలర్స్, బ్రౌన్ కలర్స్ చాలా ఇష్టం అండి, అంటే చాలా క్లాసీగా అనిపిస్తుంది. సో ఇదొకటి వాలెట్ అనమాట. ఇది నేను దాన్ని ప్లేస్ చేయాలి మొత్తం అంతా. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఒక రెడ్ పౌచ్ ఉంది నా దాంట్లో. ఈ రెడ్ పౌచ్లో నేను ఏం పెట్టుకుంటానంటే ఆబ్వియస్లీ కొంచెం మెయిన్ ఏం కావాలనేది అది నేను పెట్టుకుంటాను అనమాట. ఒక బాడీ లోషన్ పెట్టుకున్నాను. ఇదేంటంటే నాకు గ్లామిగో బాక్స్ నుంచి వచ్చింది. అండ్ ఒక మిర్రర్ ఉంది చిన్నది. సో ఇలా ఉంటుంది మిర్రర్. ఇదొక మిర్రర్. అండ్ ఆబ్వియస్లీ బిందీస్, స్టిక్కర్ ప్యాకెట్స్ అండ్ హెయిర్ బ్యాండ్స్. ఇది కంపల్సరీ కావాలి కదా. సో ప్లాస్టిక్ హెయిర్ బ్యాండ్ ఒకటి ఉంది. సో ఇంకొక హెయిర్ బ్యాండ్ కూడా ఉంది, ట్రాన్స్పరెంట్ది, బ్లాక్ అండ్ న్యాచురల్ కలర్. అండ్ ఇది ఒక బ్రష్ ఉంది, కబుకి బ్రష్. ఇది ఎందుకుందో నాకు తెలీదు, ఇది ఆల్రెడీ పౌడరిష్గా ఉంది. మేబీ ఇది నేను క్లీన్ చేయాలి. ఇది షీర్ కవర్ నుంచి వస్తుందన్నమాట, పాకెట్ కబుకి అంటారు కదా. సో ఇది నేను క్లీన్ చేయాలి, మర్చిపోయాను. అండ్ నెక్స్ట్ ర్యాండమ్గా నా దగ్గర ఒక పాలిథిన్ కవర్ ఉంది అండ్ ఇంకొక హెయిర్ బ్యాండ్ అండ్ ఇదొక లిప్స్టిక్ ఉంది. బయటకు వెళ్తున్నప్పుడు కొంచెం నాకు లిప్స్టిక్ కావాలి అనిపిస్తే ఇది పర్పుల్ క్రేయాన్ అనమాట, అదొకటి పెట్టుకున్నాను. ఇది ఇందులో ఇలా ఉన్నాయి. అండ్ ఇక్కడ ఇలా సైడ్ పాకెట్స్ ఉన్నాయి కదా, ఈ సైడ్ పాకెట్స్లో సేఫ్టీ పిన్స్ ఉన్నాయి, ఆబ్వియస్లీ కావాలి సేఫ్టీ పిన్స్ అండ్ స్లైడ్స్. ఇలా పిన్స్ ఉన్నాయన్నమాట. సో ఇక్కడ నేను ఈ సైడ్ పాకెట్స్ ఉన్నాయి కదా, అక్కడ అలా పెట్టుకున్నా. సో ఇవి ఇంతే. నేను ఎప్పుడైతే ఏదైనా నీడ్ అనిపిస్తే నేను అప్డేట్ చేస్తూ ఉంటాను ఈ పౌచ్. సో ఈ పౌచ్ కంపల్సరీ నా బ్యాగ్లో ఉంటుంది. అండ్ సో నాకు ఆధార్ కార్డ్ ఉంది, ఆధార్ కార్డ్ ఒకటి నేను పెట్టుకున్నాను అనమాట. అండ్ టిష్యూస్ కంపల్సరీ ఉంటాయండి. ఇన్ని టిష్యూస్ ఉంటాయి, ఇంకా చాలా ఉంటాయి, ఇంకా తక్కువే ఉన్నాయి. యూజ్ చేసేసాక ఇంకా తక్కువ అయిపోయాయి అనమాట. నా దగ్గర టిష్యూస్, వెట్ క్లాత్స్ ఉంటాయి కదా, వెట్ టిష్యూస్, అవి కూడా ఉంటాయి. అండ్ 1 కోంబ్. ఈ కోంబే ఉంటుందండి నా బ్యాగ్లో, ఎప్పుడు ఇదే కోంబ్ ఉంటుంది, ఇంకో కోంబ్ ఉండదు. ఎందుకంటే నాకు ఇది నాకు ఇష్టం, ఎందుకో నాకు ఇది కంఫర్ట్ అనిపిస్తుంది. ఏదైనా పాపిడిలా తీసుకోవాలనుకున్నా, ఎలా అయినా ఇలా ఆర్గనైజ్ చేసుకోవాలనుకున్నా నాకు ఇది చాలా బాగా అనిపిస్తుంది అనమాట. సో ఇదొక కోంబ్. అండ్ ఇదొకటి నేను క్లబ్ ఫ్యాక్టరీ నుంచి తెచ్చుకున్నాను కదా, తెప్పించాను అనమాట. ఇదొకటి ఉంటుంది. ఇందులో నేను ఇయర్ ఫోన్స్ పెట్టుకున్నానండి, మనం బయటికి ట్రావెలింగ్ చేస్తున్నప్పుడు సాంగ్స్ అలా వినాలనుకుంటే ఇయర్ ఫోన్స్. అండ్ నాది మొబైల్ది సి కేబుల్ అనమాట. ఇది నాకు కంపల్సరీ కావాలి నా మొబైల్ కోసం. ఎక్కడైనా నాకు మొబైల్
మెమరీ నిండిపోతే ట్రాన్స్ఫర్ చేసుకోవాలి కదా. సో దానికోసం నా మొబైల్ యాక్సెసరీస్ అనమాట, అదొకటి పెట్టుకున్నాను. అండ్ ర్యాండమ్లీ ఒక దేవుడి ఫోటో కంపల్సరీ, అండ్ హ్యాండ్ శానిటైజర్ కంపల్సరీ, ఎందుకంటే నాకు బాబు ఉన్నాడండి. సో అందుకనే నేను ఒక మదర్ని, అందుకే ఖచ్చితంగా నాకు ఇలాంటివి కంపల్సరీ నేను యూజ్ చేస్తాను. హ్యాండ్ శానిటైజర్ లైఫ్ బాయ్ వాళ్ళది, ఇదే నేను వాడతాను అనమాట. అండ్ ఇంకొకటి టిక్ టాక్ ఉన్నది, ఇది అప్పుడప్పుడు వాడుతూ ఉంటాం. చాక్లెట్స్, టిక్ టాక్స్ ఇవన్నీ రీప్లేస్ అవుతూ ఉంటాయి. అండ్ నివి లిప్ బామ్ కంపల్సరీ ఉంటుందండి నా దగ్గర. సో ఇదొకటి. అండ్ ఇదొక ఓటీజీ కేబుల్ ఉంది నా మొబైల్ది, విత్ పెన్ డ్రైవ్ అనమాట. సో నా ఫోన్ మెమరీ బయటకు వెళ్ళేటప్పుడు ఫిల్ అయిపోయింది అనుకుంటే నేను ట్రాన్స్ఫర్ చేసుకుంటాను. అండ్ క్లాతింగ్ ఉంది మా బాబుది, ఒక షార్ట్ అండ్ ప్యాంటీ అనమాట వాడిది. సో ఖచ్చితంగా నేను ఇదైతే క్యారీ చేస్తానండి. అండ్ ఒక నాప్కిన్. సో ఇంకింతే. ఓ మై గాడ్, ఒక స్పూన్ ఉంది నా దగ్గర. ఈ ప్లాస్టిక్ స్పూన్స్ నేను ఎప్పుడు క్యారీ చేస్తూ ఉంటానండి, ఎందుకంటే బాబు ఉంటాడు. ఎనీవే మనకైనా సరే ఎక్కడైనా స్పూన్స్ లేవు అంటారండి, చాలా దగ్గరికి వెళ్తుంటాం ఫుడ్ స్టాల్స్ దగ్గరికి, బయట స్ట్రీట్ దగ్గర ఏమైనా తినాలనుకున్న స్పూన్స్ లేవంటే ఐ విల్ జస్ట్ యూజ్ దిస్. అండ్ 2 పెన్స్ ఉన్నాయి, బ్లాక్ అండ్ బ్లూ, ఖచ్చితంగా పెన్ ఉంటుంది. అండ్ యా దట్స్ ఇట్. అండ్ ఇవే ఉన్నాయన్నమాట. అండ్ సైడ్ జిప్లో ఒక ప్యాడ్ ఉంటుంది, ఆబ్వియస్లీ శానిటరీ ప్యాడ్ ఒకటి ఉంటుంది. అండ్ ఎనీ ఇంపార్టెంట్ కీ ఏదైనా ఉంటే అందులో ఉంటాయి, లేకపోతే ఏం లేదు. ఇది నా మెయిన్ కంపార్ట్మెంట్లో ఉన్నది. అండ్ ఇందులో నేను మ్యాక్సిమం మొబైల్ పెడతానండి. ఇందులో ఏమీ లేవు, అంతే, చాలా సింపుల్ అనమాట నా హ్యాండ్ బ్యాగ్. చాలా ఈజీగా క్యారీ చేస్తాను. అండ్ ఎక్కడైనా టూర్స్ అవన్నీ వెళ్తే మటుకు ఇంకా ఏమన్నా నెససరీ అనిపిస్తే యాడ్ చేసుకుంటాను అనమాట. మ్యాక్సిమం నేను యాడ్ చేసేది టిష్యూస్ యాడ్ చేస్తాను, వెట్ టిష్యూస్, మనకి ఫేషియల్ వైప్స్ టిష్యూస్ ఉంటాయి కదా, సో అది యాడ్ చేస్తాను. అది నాకు పనికొస్తుంది, మా బాబుకి కూడా పనికొస్తాయి. అంటే బాబుకి కూడా పనికొస్తాయి అంటే ఇఫ్ ఇన్ కేస్ తనకి హ్యాండ్స్ ఎక్కువ ఖరాబ్ అయిపోతూ ఉంటాయి కదా, సో అందుకే నేను కొంచెం బాగా క్లీన్ చేయడం కోసం వెట్ వైప్స్ కూడా యూస్ చేస్తుంటాను అనమాట. మ్యాక్సిమం జాన్సన్స్ బేబీదే యూస్ చేస్తుంటాను. సో ఇంతేనండి నా హ్యాండ్ బ్యాగ్లో ఉన్నవి. హోప్ మీకు ఈ వీడియో నచ్చిందని నేను అనుకుంటాను. ఒకవేళ నచ్చితే కనుక ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, టేక్ కేర్, బాయ్.